రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో టీఆర్ఎస్ అధినేత్రి కవితక్క పర్యటించారు. నేరెళ్ల ఘటనలో చనిపోయిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవితక్క స్వరాష్ట్రంలో జీవితాలు బాగుపడతాయని కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. నేరెళ్ల ఘటన జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దలకు చెందిన కుటుంబంలో నేను కూడా సభ్యురాలినేనని ఇప్పుడు సిగ్గుతో తలదించుకొని క్షమాపణ కోరుతున్నానన్నారు. కొందరు ధనదాహం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీల కారణంగా ఒక బిడ్డ ప్రాణం పోతే ఇక్కడ ప్రజలు ఆందోళన చేశారని, దానికే వాళ్లపై పోలీసులు దాష్టికం చేసి 5 రోజుల పాటు 8 మందిని ఇష్టానుసారంగా కొట్టారన్నారు. నేను రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ ని, కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నానని, ఈ దాష్టికానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా అంటూ నిలదీశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఏం చేస్తున్నాడు, బండి సంజయ్ కి ఏమైందంటూ నిలదీశారు. జాతీయ ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చారు, కానీ దాని రిపోర్ట్ ఇప్పటికి కూడా రాలేదు. ఏమైందో బండి సంజయ్ చెప్పాలన్నారు. బాధితులను ఏదో పరామర్శించేందుకు టూరిస్టుల మాదిరిగా రాలేదన్న కవితక్క ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాటం చేస్తామని, అవసరమైతే నేరెళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనందరం కూడా పిడికిలి బిగించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నేరెళ్లలో జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతోని తలవంచుకోవాల్సిన ఘటన. ఈ సంఘటన జరిగినప్పుడు పరిపాలించినటువంటి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నా. అందుకని సిగ్గుతో నేను కూడా తలవంచుకుంటున్నా, క్షమించమని మరి అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాం. కానీ కొందరి ధనదాహం కోసం మరి నేరెళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి మరి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించింది. మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా.